ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, దూరముగా ఉండుడి. ఈ మాటలు వింటున్న వారులారా, నీకు ఏది కీడో ఏది మంచో నీకు తెలిసే ఉంటది. పాటికి నీకు ఏవి మంచి చేస్తాయో, ఏవేవి నీకు నష్టం చేస్తాయో, ఏవేవి నీ జీవితాన్ని పాడు చేస్తాయో, ఏవేవి నీ కుటుంబానికి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నిందల పాలు, అవమాన పాలు చేస్తా ఉంటాయో నీకు ఈ పాటికి బాగా తెలుసు కదా. అయితే వాటి జోలికి పోకుండా ఉండడం నీకు మంచిది, వాటికి దూరంగా ఉండడం నీకు మంచిది. నువ్వెవరైనా కావచ్చు, దేవుని ఎరిగిన వాడువైనా, ఎరగని వాడువైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, చిన్నవాడువైనా, పెద్దవాడువైనా, వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే, ఎవరైనా సరే, నీకు కీడు చేసేదానికి నువ్వు దూరంగా ఉండడం మంచిది అని వాక్యం సెలవిస్తా ఉంది. అవి నువ్వు చూసేటివి కావచ్చు, నువ్వు చేసేటివి కావచ్చు, నువ్వు ఆలోచించేటివి కావచ్చు, ఏవైనా సరే ఇది నీకు కీడు అని అనిపిస్తూ ఉన్నట్లయితే, ఎవరి ద్వారా అయినా నీకు తెలియజేయబడుతూ ఉన్నట్లయితే, లేకపోతే నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉన్నట్లయితే దానికి దూరంగా ఉండు.